అల్జీమర్స్ సర్జరీ చికిత్సపై ఇటీవల చైనాలో నిషేధం విధించారు. అల్జీమర్స్ అనేది నాడీ క్షీణత వ్యాధి. ఇది క్రమంగా జ్ఞాపక శక్తిని, ఆలోచన, అభ్యసన సామర్థ్యాన్ని, నిర్వహణ నైపుణ్యాలను కోల్పోవడం దీని లక్షణాలు. అయితే ఈ వ్యాధికి చికిత్స లేదు. కొన్ని రకాల మందులతో వ్యాధి లక్షణాలను అదుపులో ఉంచుకోవచ్చు. కానీ చైనాలో అల్జీమర్స్ వ్యాధికి ఓ సర్జరీ విధానం సక్సెస్ అయింది. అన్ని రాష్ట్రాలలో ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ విధానంలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై జాతీయ వైద్య విభాగం నిషేధం విధించింది. ఈ విధానం మంచిది అని నిర్దిష్టమైన ఆధారాలు లేవు అని పేర్కొంది. నిషేధం విధించడంతో 4 ఏళ్లుగా దాదాపు 400 ఆసుపత్రులలో చేపట్టిన శస్త్రచికిత్సా విధానం నిలిచిపోయింది. ఓ మైక్రో సర్జరీ నిపుణుడు తొలిసారి లింఫాటిక్ వేనస్ అనస్టోమోసిస్ విధానంలో చికిత్స చేశాడు. ఏడాది కాలంలోనే అది ప్రాచుర్యం పొందింది. ఈ 4 ఏళ్లలో అన్ని రాష్ట్రాలలో దాదాపు 382 ఆసుపత్రులలో ఈ చికిత్స చేయడం ప్రారంభించారు. 60 నుంచి 80% రోగులలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని కొందరు వైద్యులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన వైద్యుల అభిప్రాయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై కొందరు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ప్రభుత్వం దృష్టి దానిపైన పెట్టింది. దీని భద్రత, సమర్థతకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేవని చెప్పింది. తక్షణం ఈ చికిత్సను ఆపేలా చర్యలు తీసుకోవాలని స్థానిక వైద్యాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియచేయండి.